హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో ఏంటబ్బా ఈ పాప ఇలా చేస్తుంది అనుకుంటున్నారు కదా, లేదండి తను మా పాప. తన పుట్టినరోజు వీడియో ఈరోజు మీకు షేర్ చేయాలనుకుంటున్నానండి. ఇది మొన్న గోరింటాకు అయితే ఇలా పెట్టాను. నేను పెట్టలేదండి, తనే పెట్టుకుంటా ఉంది. నేను పనిలో ఉన్నానని చూడండి. తర్వాత నేను కూడా ఏదన్నా మంచి డిజైన్ అయితే వేద్దాం అనుకున్నాను. ఆమె వచ్చేసి ఇలా ఏదో పిచ్చి పిచ్చి డిజైన్ వేసుకుంది. దాన్ని నేను ఇంకేం చేయలేక ఇలా అయితే అడ్జస్ట్ చేశానండి. చూడండి, ఆషాఢ మాసం అంటే పెద్దవాళ్ళకి పిల్లలకి ఇలా గోరింటాకులు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం కదా అండి. ఇది ఇంకా ఏం డిజైన్ వేయని కుదరలేదు. నేను ఇంకా ఏదో ఇలా అయితే పెట్టేశాను. ఇదిగోండి మా పాప అనడం కంటే మా ఇంటికి మా చిన్ని బంగారు తల్లి అనడం నాకు చాలా ఇష్టం అండి. మా ఇంట్లోనే కాదండి, ప్రతి ఇంట్లో ఆడపిల్ల, ఏ ఇంట్లో అయినా ఆడపిల్ల ఉంటే ఇలా కళగా ఉంటుంది కదండి. 10 మంది కొడుకులున్నా ఆ ఇంటికి ఒక్క ఆడపిల్ల ఉంటే ఆ ఇంటికి ఒక మహాలక్ష్మి ఇంట్లో ఉన్నట్టే ఉంటుందండి. చాలా కళగా ఉంటుంది కదండి. నాకు ఆడపిల్లలంటే ఇప్పటి నుంచే కాదండి, నేను చిన్నప్పటి నుంచి కూడా మా ఇంటికి ఎవరన్నా చిన్నపిల్లలు ఆడపిల్లలు వచ్చారంటే వాళ్ళని అందంగా రెడీ చేయడం అంటే నాకు చాలా ఇష్టం అండి. ఎప్పుడన్నా హాలిడేస్ అయితే ఆ పిల్లలకి నేనే తలస్నానం చేపించి బాగా అందంగా రెడీ చేసి జడలు వేసి అలా అయితే చేసేదండి. నాకు ఆడపిల్లల్ని ఇంట్లో అందంగా అలంకరించడం అంటే చాలా ఇష్టం అండి. ఇదిగోండి మా పాపకైతే బర్త్డే డ్రెస్సు ఇలా సెలెక్ట్ చేశాను. ఈ డ్రెస్ కొనడం కంటే నేనైతే ఫస్ట్ శ్రావణ మాసం వస్తుంది కదా, పావడా జాకెట్ అయితే కొందామని అయితే అనుకున్నాను. మా పాప వచ్చేసి తను వాళ్ళ డాడీని అడిగి మరీ ఇది కొనిపించుకునిందండి ఈ డ్రెస్సు. చూడండి, ఇది చిన్నప్పుడు ఫోటో. తన పుట్టెంటుకలు తీసినప్పుడు అయితే ఈ ఫోటో అయితే తీసుకున్నాము. ఇదిగోండి ఆటో జడ అయితే అలా కుట్టించుకునిందండి. ఇదిగోండి ప్రజెంట్ ఫోటో అయితే ఇది. ఇదిగోండి గోరింటాకు అయితే పెట్టించుకుంది. ఇదిగోండి మా పాప చూడండి ఎలా ముద్దుగా మాట్లాడుతుందో. చూడండి ఫ్రెండ్స్, చిటికి నెలకి పెట్టడం మర్చిపోయా. చూపిస్తాను. దీనికి మొత్తం పెట్టింది, దీనికి ఏం పెట్టలా, మొత్తం మతి మెరప అమ్మాయిది. నేను పెట్టుకున్నా, ఇది మా అమ్మ పెట్టింది. ఈ గోరింటాకు చుక్కలు నేను పెట్టుకున్నా, ఇదంతా మా అమ్మాయి. చూడండి, ఈ వీడియో అయితే తను బతిన్లాడి తీసానని అలా అయితే వెళ్ళిపోతుందండి. ఫైనల్గా అలా రెడీ అయ్యి స్కూల్కి అయితే మార్నింగ్ వెళ్ళిందండి. తర్వాత ఈరోజు తనకి ఇష్టమని నేను రొయ్యల బిర్యానీ అయితే చేశానండి. తనకి చాలా ఇష్టం అండి. మామూలు నాన్ వెజ్ ఫిష్ కంటే రొయ్యలు అంటే చాలా ఇష్టం అండి. ఇదిగోండి రొయ్యలు ఇలా బాగా ఆనియన్స్, కొత్తిమీర, మసాలా దినుసులు వేసి బాగా ఫ్రై చేసుకొని అందులో రొయ్యలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత టమాటా ముక్కలు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటాలు ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. అలా ఎందుకంటే రొయ్యల్లో స్వీట్నెస్ ఉంటుంది కదా అండి, అందుకని టమాటాలు ఇష్టపడిన వారైతే వేసుకోని అవసరం లేదు. నేనైతే కొంచెం వేసానండి. ఇదిగోండి తర్వాత మసాలా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అందులోనే కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. అందులో కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి. సేమ్ మనం బిర్యానీ ప్రాసెస్ ఏనండి. ఇదిగోండి చికెన్ మసాలా కూడా నేను యాడ్ చేశాను. ఇదిగోండి ఇలా రొయ్యలు అయితే బాగా ఫ్రై అయ్యాయి కదా. తర్వాత వచ్చేసి నేను 2 కప్స్ రైస్ అయితే వేసానండి. అందులో వాటర్ వచ్చేసి 1.5 కప్ అయితే వేసాను. మరి వాటర్ ఎక్కువైతే రైస్ చిమిడిపోతుంది కదండి. అలా అని తక్కువ వేసినా కూడా రైస్ బిరుసుగా అయితే ఉంటుంది. ఏదైనా పర్ఫెక్ట్గా వాటర్ అయితే వేసుకోవాలి బిర్యానీ బాగా రావాలంటే.
ఇదిగోండి మా పాపకి ఇష్టమైన రొయ్యల బిర్యానీ అయితే చేశాను. అందులోకి చికెన్ కర్రీ కూడా చేశానండి. ఇది నైట్ ఒక్కటే కదా అని ఎక్కువ డిషెస్ అయితే చేయలేదండి. మేము ఎవరిని పిలవలేదు. మామూలు బర్త్డే అంటే మా ఇంట్లో వరకే సెలబ్రేట్ చేసుకుంటామండి. మేము ఏది పెద్ద హంగామాగా అయితే చేసుకోము. ఇదిగోండి తను వాళ్ళ అన్నయ్య అయితే కాలేజ్ నుంచి వచ్చిందాక కేకు అలానే ఉంచిందండి. వాళ్ళ డాడీ అయితే ఎప్పుడో నైటు 11 అట్లా అవుతుందని వాళ్ళ అన్న చెల్లెళ్ళు అయితే ఇలా కేక్ కట్ చేసుకున్నారండి. చూడండి మా లక్కీ వచ్చేసి అలిగింది. తనకు కూడా కేక్ ఒకటైతే తెచ్చిలేదని, తన బర్త్డే సెలబ్రేట్ చేయలేదని. చూడండి అలిగి అక్కడెక్కడో దూరంగా కూర్చునిందండి. ఇదిగోండి ఏ ఇంట్లో ఆడపిల్లైనా ఇలా సందడిగా ఉంటే చాలా బాగుంటుంది కదండి. కానీ ఈ రోజుల్లో అయితే ఆడపిల్లని పెంచాలంటే చాలా కష్టమండి. అమ్మ నాన్నకైతే ఎంతో జాగ్రత్తగా అయితే ఈ రోజుల్లో మనమైతే చూసుకోవాలి. ప్రతి తల్లి కడుపులో ఆడపిల్ల అయితే ఎంత పదిలంగా ఉంటుందో బయట కూడా మనం ఇప్పుడు అయితే అలానే చూసుకోవాలండి. తనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ముఖ్యంగా తల్లి తెలుసుకొని ఇంట్లో ఎలా మెలగాలి, బయట అయితే ఎలా మెలగాలి, అందరిలో నలుగురిలో, స్కూల్లో ఫ్రెండ్స్తో ఎలా ఉండాలి, టీచర్లతో ఎలా ఉండాలి, మనమైతే ఇంట్లో అన్నీ చెప్పాలండి. ప్రతి ఇంట్లో ఆడపిల్లకి ఒక బెస్ట్ లైఫ్ అయితే ఇవ్వగలిగేది ఒక తల్లి మాత్రమేనండి. ఈ రోజుల్లో అయితే తన ప్రాబ్లమ్స్ అన్నీ తెలుసుకొని ఎంతో కేరింగ్గా తన కడుపులో ఎలా అయితే 9 నెలలు మోసిందో బయట కూడా అలాగే అయితే పెంచాలండి. నేనైతే అలానే అనుకుంటానండి. నేనే కాదు ప్రతి తల్లి కూడా ఆడపిల్లని అంతే జాగ్రత్తగా పెంచితే వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది కదా అండి. ఓకేనండి, ఇదిగోండి ఫైనల్గా మా చిట్టి తల్లిని ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. ఇదిగోండి తను చిన్నప్పుడైతే అటజాడ కుట్టించుకొని చూడండి ఎలా ముద్దుగా చూస్తుందో. కెమెరామ్యాన్ని కొట్టేంత కోపంగా అయితే చూస్తుందండి. ఓకేనండి, ఫైనల్గా మా పాప బర్త్డే అయితే మీకు ఈ వీడియోలో షేర్ చేశాను. ఓకేనండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.